దేవుని స్నేహము. మనం ఈరోజు దేవుని స్నేహము గురించి తెలుసుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. మరియు మామ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దర్శించేటువంటి స్నేహమై ఉంటుంది దేవునిది. ఇక్కడ అబ్రహాంను దర్శించినటువంటి దేవుడై ఉంటున్నాడు, దర్శించే స్నేహమై ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే 18వ అధ్యాయము 9వ వచనము చూద్దాం మనము. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పెను. ప్రేమతో పలకరించేటువంటి స్నేహమై ఉంటుంది. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ప్రేమతో పలకరించే స్నేహమై ఉంటుంది. అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే 18వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ప్రణాళికను వివరించేటువంటి స్నేహమై ఉంటుంది. సొదొమ గొమొర్రాలను నాశనం చేయకముందుకు దేవుడి యొక్క ప్రణాళికను అబ్రహాంకు వివరించినట్టుగా చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనము. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలో నుండి వారికి వెలిగించుటకును రాత్రి వేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచో వచ్చెను. ఆదరించి నడిపించేటువంటి స్నేహమై ఉంటుంది. ఇజ్రాయేలును పగటి మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నడిపించిన దేవుడై ఉంటున్నాడు. ఐదవదిగా చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్నేహం ఉంటుంది దేవుని స్నేహము. ఆరోదిగా చూసినట్లయితే హోషేయ 11వ అధ్యాయము 4వ వచనము. ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అని వాక్యము మనకి బోధిస్తుంది. ఆకర్షించేటువంటి స్నేహం ఉంటుంది దేవుని యొక్క స్నేహము. ఏడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నానన్నాడు దేవుడు. ఇక్కడ సహవాసము చేసేటువంటి స్నేహమై ఉంటుంది. దేవుని యొక్క స్నేహము దర్శించే స్నేహమై ఉంటుంది, ప్రేమతో పలకరించే స్నేహమై ఉంటుంది, ప్రణాళికను వివరించే స్నేహమై ఉంటుంది, ఆదరించి నడిపించే స్నేహమై ఉంటుంది, ముఖాముఖిగా మాట్లాడే స్నేహమై ఉంటుంది, ఆకర్షించే స్నేహమై ఉంటుంది, సహవాసము చేసేటువంటి స్నేహమై ఉంటుంది. కనుక దేవునితో స్నేహము చేసి మనము కూడా అబ్రహాము వలె మోషే వలె మనతో మాట్లాడినట్లుగా మనతో స్నేహం చేసినట్లుగా దేవుడికి ఇష్టానుసారంగా ఉందాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.